Shubhodayam. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు చూస్తూ నెమ్మదిగా కడతేద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాలలోని కొన్ని సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. అయితే నిన్న మనం చెప్పుకుంటూ అలర్ట్నెస్ అనేది అలర్ట్గా ఉండటం వలన, అవేర్గా ఉండటం వలన, మెలకువగా ఉండటం వలన చాలా అద్భుతాలు జరుగుతాయనే విషయం మీద మాట్లాడుకుంటాం. మనం ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా అలర్ట్గా ఉండాలి. నీ యొక్క స్థితి ఏదైనా అనే పాయింట్ మీద ఇది నడుస్తుంది. ఈ విషయంలో జన్లో జాజన్ అనే టెక్నిక్ ఉంది. కూర్చోవడం అనే పాయింట్. డూయింగ్ నథింగ్, చేయడానికి ఏమి ఉండదు, కూర్చోవాలి అంతే. ఏం జరిగినా వాట్స్ ఎవర్ హ్యాపెన్స్ జరగనివ్వండి. యు ఆర్ జస్ట్ సిట్టింగ్. జాజన్ అంటేనే అలా కూర్చోవడం, ఏం చేయకుండా గమ్మున కూర్చోవడం. ఈ జన్ మానస్ట్రీలో ఆ మాంక్స్ అంతా చేసే పని అదే పని. సంవత్సరాల తరబడి అలాగే కూర్చుంటారు, రోజంతా అలాగే కూర్చుంటారు. మీరు ఆలోచించవచ్చు, అంటే అలా కూర్చొని మెడిటేషన్లో ఉంటారా అని అంటే అది కూడా ఏమి ఉండదు. ఊరికే గమ్మున కూర్చుంటారు సైలెన్స్గా. అలా కూర్చోగా ఆ సైలెన్స్లో, ఆ మౌనంగా కూర్చోవడంలో ఏమైనా మంత్ర వాడతారా? ఆ మంత్ర ద్వారా వారు మౌనంలోకి వెళ్తారా అంటే కాదు. ఊరికే గమ్మున కూర్చుంటారు. కాళ్ళు తిమ్మిరి ఎక్కిపోయినాయి, వాళ్ళు ఫీల్ అవుతారు అంతే. అలర్ట్గా ఉంటారు. శరీరం అలసిపోయింది, అలర్ట్గా ఉంటారు. శరీరం అలసిపోయింది అంటే ఓకే. ఈ బాడీ ఏ విధంగా ఫీల్ అవుతుంది అనే దాన్ని ఫీల్ అవుతారు. ఆలోచనలు వచ్చినాయి, వాడు తెలుసు. వాళ్ళు ఆలోచనలు కూడా ఆపాలని కూడా ప్రయత్నించరు, దూరంగా నెట్టేయాలని కూడా ప్రయత్నించరు. వారు గమ్మున ఏం చేయరు అంతే, ఊరికే చూస్తూ ఉంటారు అంతే. ఓహో ఆలోచనలు వచ్చినాయా, ఆలోచనల మేఘం వచ్చిందా, చూస్తూ ఉంటారు. ఈ ఆలోచనల మేఘం ఆవరించింది. మేఘం ఆవరిస్తే ఆకాశం నాశనం చేస్తుందా ఆకాశాన్ని? అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చూస్తూ ఉంటారు అంతే. సో వారి చైతన్యం అనే కాన్షియస్నెస్, ఆ చైతన్యం అనే కాన్షియస్ మీద ఆలోచనలు అలా మూవ్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని ఏం ఫోర్స్ చేయరు, వాటిని ఆపరు, అసలు ఏం చేయరు, గమ్మున ఉంటారు.
దే ఆర్ జస్ట్ అలర్ట్. వచ్చినాయి థాట్స్ మూవ్ అవుతున్నాయి, అలర్ట్గా ఉంటారు. ఒక్కోసారి దిగులుగా ఉంటుంది, అది కూడా ఒక మేఘమే, అది కూడా నీడే. ఓసారి ఆనందం వస్తుంది, అది సూర్యోదయమే. అన్నీ కూడా అంత నాట్యం అనిపిస్తుంది. ఆ పూలు పూస్తూ ఉంటాయి, పూలు వికసిస్తూ ఉంటాయి, మొత్తం అంతా చైతన్యవంతంగా ఉంటుంది. దీనివలన కూడా వారు డిస్టర్బ్ కారు. ఇది కానీ అది కానీ, ఎండ కానీ వాన కానీ, అంతే. మేఘాలు ఆవరించినాయా, మేఘావృతంగా ఉందా, లేదా సూర్యుడు సన్షైన్ అవుతుందా, ఏమైనా కానీ గమ్మునుంటారు. దే వోంట్ కామెంట్, జస్ట్ వెయిట్ అండ్ వెయిట్ సీ. ఏం విషయాలు ఎలా పరిణామక్రమం చెందుతున్నాయో గమ్మున చూస్తూ ఉంటారు. ఒక నదీ ప్రవాహం, నది నది ప్రవహిస్తుంది. ఆ ప్రవహిస్తున్న నది యొక్క తటాకం మీద లేదా దాన్ని ఏమంటారు, ఒడ్డున కూర్చుంటారు. ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది అంతే. ఆ నదీ ప్రవాహాన్ని మార్చాలని చూస్తామా ఏమిటి? చూడం. అలాగే గమ్మున కూర్చోవడం, జార్జియన్ టెక్నిక్ అది. ఇంకా ఏముంటాయి? బ్యాడ్ థాట్స్ వచ్చినాయి అనుకుందాం. ఓ, నాకు చెడ్డ ఆలోచనలు వచ్చినాయి, బ్యాడ్ థాట్స్ వచ్చినాయి, ఇది బ్యాడ్ అని చెప్పి అనరు. అలా బ్యాడ్ అంటే ఇదేంటి, చెడ్డ ఆలోచన వచ్చింది, చెడ్డ ఆలోచన మార్చేయాలి కదా అనిపిస్తుంది. ఇది బ్యాడ్ అని మనం అనగానే దాన్ని వెంటనే తోసేయాలనిపిస్తుంది, దాన్ని నిందిస్తాం, వెంటనే దాన్ని మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మంచి ఆలోచన పెట్టుకోవాలి, చెడ్డ ఆలోచన వచ్చింది అని. అది సే దిస్ ఆర్ దిస్ ఈజ్ దిస్, ఓకే, ఇది ఇదే, అదే. మంచి అయినా కానీ చెడైనా కానీ శుభాశుభ పరిత్యాగం అంతే. రెండింటిని వదిలేస్తారు. నిందించేది లేదు, మార్చేది లేదు, జడ్జిమెంట్ చేసేది లేదు. ఈ కూర్చోవడంలో ఏం సంభవించినా వాచింగ్ అండ్ విట్నెసింగ్. అలా లోపల మన అంతరాకాశంలో ఏమి సంభవిస్తుంది అనే దాన్ని అలా గమ్మను చూస్తూ ఉంటారు అంతే. ఒక్కోసారి ఆ సాక్షితత్వం కూడా మర్చిపోవచ్చు. అయినా అప్పుడు కూడా వారు డిస్టర్బ్ కారు. ఓహో, అలా జరిగిందా, నేను నా సాక్షితత్వాన్ని మర్చిపోయానా, వారికి తెలుసు ఆ విషయం. మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసుకుంటారు అంతే. ఐ విల్ విట్నెస్ అగైన్. అంతేగాని సమస్య అయ్యో సమస్య అనేది ఏం లేదు అక్కడ. ఉన్నదాన్ని ఉన్నట్టు జీవిస్తారు. ఆ సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, చూస్తూ ఉంటారు. ఏమిటో అది, సంవత్సరాలు గడిచిపోయినాయి, క్యాలెండర్ తిరిగిపోయినాయి. ఏదో ఒకరోజు సంభవిస్తుంది, అన్నీ మాయమైపోతాయి. ఒక కళ వచ్చింది, మాయమైపోయినట్టుగా అన్నీ, ఎవ్రీథింగ్ డిజపియర్స్. నువ్వు మేల్కొంటే ఆ కళ ఏమవుతుంది, అంతా మాయమైపోతుంది. ఇక్కడ ఆ మేల్కోవడం అనేది ప్రాక్టీస్ చేయడం కాదు, మేల్కోవడం అనేది వ్యవసాయం చేయడం కాదు, ఫలితపూర్వకంగా కాదు. ఆ అవేకనింగ్ అనేది, ఆ మేల్కొలుపు అనేది నీ సహజ స్థితి.
నీ నీ యొక్క మూల స్థితి. అది ఆ వెలికి వస్తుంది. దానికోసం నువ్వు సహనంగా వాచ్ చేయాలి, సాక్షిగా ఉండాలి, సహనంగా ఉండాలి. సహనమే ప్రగతి. ఏ సమస్యలు సృష్టించుకోవద్దు. ఇది ఏ సమస్యలు సృష్టించుకోవద్దు. డోంట్ క్రియేట్ ప్రాబ్లమ్స్. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు మోషే గారి దగ్గరికి 2-3 రోజుల క్రితం ఒక ఆమె వచ్చారు. ఆమె ఏం చెప్పిందంటే, నా మనసు సెక్సువల్గా ఉంది, ఏం చేయాలి అని. ఒక క్వశ్చన్. ఇంకొకడు వచ్చి, నన్ను నేను చాలా తక్కువగా ఫీల్ అవుతున్నాను, చాలా ఇన్ఫీరియారిటీగా కాంప్లెక్స్ ఉంది నాలో, ఏం చేయాలి అని. అప్పుడు నేనేం చెప్పాను, ఓహో, నేను తక్కువ అనే భావన ఉందా, సో ఫీల్ ఇన్ఫీరియర్. నీ ఫీలింగ్ ఇలా ఉందని సంగతి నీకు తెలిసింది కదా, ఏం చేస్తావు? నుంచి గమ్మునుండు. అలాగే నీకు సెక్సువల్గా ఉందా, ఓకే, ఫీల్ అవ్వు. సెక్సువల్గా ఉంది కదా, ఫీల్ అవ్వు. నువ్వు ఇప్పుడు నో దట్ యు ఆర్ సెక్సువల్. ఓకే, సెక్సువల్గా ఉన్నావు, ఉంది ఇప్పుడు పరిస్థితి ఈ క్షణంలో. బట్ దట్ మూమెంట్ ఐ సే సచ్ థింగ్స్ టు సమ్ వన్. ఇలాంటి మాటలు ఇతరులు ఇలా ఏదుంటే అది ఇలా ఉందా, ఓకే ఫీల్ అవ్వు అని అంటే షాక్ అయ్యాడు. అతను ఎందుకు వచ్చాడు? నా పరిస్థితి ఇలా ఉంది, ఏదైనా టెక్నిక్ చెప్తారేమో మార్చుకోవాలని ఆయన అనుకుని వచ్చాడు. తను మార్చుకోవాలని. ఎవరు నన్ను ఒప్పుకోవడం లేదు అని. నో వన్ యాక్సెప్ట్ హిమ్సెల్ఫ్ అంటే దాని అర్థం ఏంటంటే, తను తాను ఎవడు ఒప్పుకోడు. అది వచ్చింది, తనకు తానే శత్రువు. నీకు నువ్వే శత్రువు. ఆత్మేవ బంధువు ఆత్మేవ హరిపురాత్మన అంటే ఇదే. తను తాను ఎవడు ఒప్పుకోడు. తను తాను ఒప్పుకుంటే బంధువు అవుతాడు. తను తాను వ్యతిరేకించుకుంటూ ఉంటే, తను తాను ద్వేషించుకుంటూ ఉంటే ఎనిమి అయిపోతాడు. రిపురాత్మన. నీ పట్ల నీకు ప్రేమ ఎప్పుడు లేదు. నీతో నువ్వు హాయిగా లేవు, సామరస్యంగా లేవు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. నీతో నువ్వు సామరస్యంగా ఉండవు, నీతో నువ్వు ప్రేమగా ఉండవు, నీతో నువ్వు శత్రుత్వం వహిస్తావు. అందరూ నిన్ను ప్రేమించాలి. నువ్వు తప్ప అందరూ నిన్ను ప్రేమించాలి. ఇది జరుగుతున్న కథ. నువ్వెందుకంత నీ పట్ల ఎందుకంత శత్రుత్వం వహిస్తున్నావు? నీ పట్ల అంత ద్వేషం ఎందుకుంది? నిన్ను ముక్కలు చేసుకోవాలా అన్ని విధాలుగా కూడా? ఏ విధంగా నువ్వు చేస్తున్నావు, ఇతరులు కూడా అలాగే చేస్తావు. నీకు నువ్వేది అలవ్ చేసుకుంటున్నావు, ఇతను కూడా అలాగే దారి చూపిస్తావు నువ్వు.
నీతో నువ్వు సాటిస్ఫాక్షన్గా లేవు. అయితే అది కానీ ఇది కానీ ఏ విధంగా కానీ కదా నువ్వేమో దాక్కుని ఉంటావా? ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ ఏమంటున్నారంటే లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను ప్రేమించుకోవయ్యా, ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకో, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకు అనవసరమైన సమస్యలు సృష్టించుకుంటావు? అసలు ప్రాబ్లమ్స్ అన్నీ అవసరం లేని సమస్యలే, ఏం ఉండవు అక్కడ. అది ఆ సమస్యే కాదు. అత్యవసరమైన సమస్యలు ఏమి లేవు అక్కడ. అత్యవసరమైన సమస్యలు అనేవి, నెసెసరీ ప్రాబ్లమ్స్ అనేవి లేవు. నేను అవి రాలేదు నా వద్దు. ఎప్పుడు నీతో నువ్వు ఉండు, నీ వాస్తవ స్థితిలో నువ్వు ఉండు. అప్పుడు ఏమో జరుగుతుంది? ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అది రిజల్ట్ కాదు, అదేదో బలవంతంగా బ్రాహ్మణార్థం కాదు, అదేదో బలవంతం చేస్తే సంభవించేది కాదు. ఇది తదనంతర పరిణామము. అది రిజల్ట్ కాదు, తదనంతర పరిణామం, కన్సిక్వెన్సెస్. నువ్వు నీ జీవితాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి అలర్ట్గా ఉంటే తదనంతర పరిణామం సంభవిస్తుంది. అంతేగాని బలవంతంగా ఏదో అయిపోవాలి, అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, ఎందుకు పరుగులు? దాన్ని ఎందుకు బలవంతం చేస్తావు? అంటావు నేను తీవ్రమైన ఫోర్స్ చేశాను అని. ఫోర్స్ చేస్తే ఏమవుతుంది? అది కేవలం ఫాల్సే అవుతుంది, సహజంగా ఉండదు. ఆ ఫాల్స్ అనేది నువ్వేదో పెద్ద, నేను ఇట్లా ఉన్నాను, నేను మౌనిని అయిపోయాను అంటే ఎవడో రాయేస్తాడు, అంటే నీ మౌనం కాస్త పోయింది, డిస్టర్బ్ అయిపోయావు. ఎవడైనా రాయవచ్చు నీ మీద. అది సహజ స్థితిలో ఉన్నప్పుడే సంభవిస్తుంది. ఇది పాయింట్. ఇంకా ఇంకొక క్వశ్చన్, చిన్న క్వశ్చన్ ఉంది, అది లాస్ట్ క్వశ్చన్, దాంతో నాపేద్దాం. మీరు చెప్పారు ఉన్న యాక్సెప్ట్ చేయమంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందన్నారు. అయితే మరి ఎందుకు, వై ఈజ్ దట్ వెన్ ఐ యాక్సెప్ట్ మై సెన్సెస్ అండ్ డిజైర్స్, నా యొక్క కోరికలు, నా ఇంద్రియాల వ్యవహారం, వీటన్నిటిని నేను యాక్సెప్ట్ చేస్తే నేను జంతువులాగా అయిపోయానే, నాలో ఏం పరిణామం క్రమం జరిగింది? నేను యానిమల్ అయిపోయాను అన్న క్వశ్చన్. ఓకే, ఇది నీ పరిణామక్రమం, ఇది నీ వాస్తవ స్థితి. జంతువు అయితే ఏం, జంతువులో తప్పేం ఉంది? చూడండి ఎలా ఉందో ప్రశ్నకి సమాధానం. అయితే ఐ హ్యావ్ నాట్ సీన్ ఏ సింగిల్ మ్యాన్ హూ కెన్ బీ కంపేర్డ్ టు ఎనీ యానిమల్. అసలు మనిషి జంతువుతో పోలికే లేదు. సుజుకి ఏం చేసేవాడంటే, ఆ జెన్ మాస్టరు, నేను ఆ కప్పను ప్రేమిస్తున్నాను, ఈ కప్ప ఎంత గొప్పది, ఈ మనిషి కన్నా గొప్పది. ఆ కప్ప చూడండి ఎలా కూర్చుంటుందో, ఆ ఒడ్డున కూర్చుంటుంది, అది ఆ యొక్క చెరువు ఉంది, లేదా ఒక నీరు ఇది ఉంది, పాండ్ ఉంది, ఆ పాండ్ పక్కన కూర్చుంటుంది. అది ఎంత మెడిటేటివ్గా ఉంటుంది, చక్కగా కూర్చుంటుంది అంతే. దాని ఇంకా చూడండి ఎప్పుడైనా, అది ఎంత ధ్యాన స్థితిలో ఉంటుందో. ఆ చుట్టూ ప్రపంచంలో ఏం జరిగినా అది డిస్టర్బ్ కాదు. సిట్టింగ్ అండ్ మెడిటేటింగ్, ఈ ఉనికితో ఉంటుంది. సుజుకి అన్నాడు,
నేను ఎన్లైటన్ కాకముందు నేను మనిషిగా ఉన్నాను. ఎన్లైటన్ అయిన తర్వాత నేను ఈ పిల్లిలాగా ఉన్నాను అంటాడు. ఆ పిల్లిని చూడండి ఎట్లా ఉంటుందో, ఎంత దాని రిలాక్సేషన్ టెక్నిక్ సీక్రెట్ హౌ టు రిలాక్స్ అనేది ఆ పిల్లి దగ్గర ఉంది ఆ రిలాక్సేషన్. అవి ఆ పిల్లి ఏమైనా పుస్తకాలు చదివిందా? రిలాక్సేషన్ ఎలా ఉండాలి ఏమిటి అని ఆ పుస్తకాలు ఏం చదివిందా? ఏం చదవలే. కానీ ఎలా రిలాక్స్ అయిందబ్బా. ఆ పిల్లిని చూడండి ఎలా ఉందో, ఎంత బాగా రిలాక్స్ అయిపోతుందో. ఏ మనిషి పిల్లి దగ్గర నుంచి నేర్చుకోలేదు రిలాక్సేషన్ టెక్నిక్. పిల్లి రిలాక్స్ అయినంతగా పిల్లి రిలాక్సేషన్ అవటమే కాదు, చాలా అలర్ట్గా కూడా ఉంటుంది. నువ్వు రిలాక్స్ అయితే గుర్రుడి నిద్రపోతావు. ఆ పిల్లి నిద్రపోతున్నా కానీ అలర్ట్గా ఉంటుంది. ఆ శరీరం ఎక్కడా కూడా నొప్పులే ఉండవు దానికి. చాలా చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ప్రతి క్షణం రిలాక్స్ అయిపోతుంది. ఏ క్షణం కావాలంటే ఆ క్షణం రిలాక్స్ అయిపోతుంది. జంతువు అయితే ఏమి, ఆ జంతు స్థితిలో ఎక్కడ తప్పుంది? ఇగో వలన కంపారిజన్స్ క్రియేట్ చేస్తున్నాడు మనిషి. ఇగో వలనే, అహంకారం వలన కంపారిజన్. అతను ఏమంటాడు? అయ్యో మనం జంతువులేమేమిటి, జంతువులను కావు అంటాడు. కానీ ఏ జంతువు మనిషిలాగా అనుకోదు. తన స్థితితో తను హాయిగా ఉంటుంది. తన ఇంట్లో తాను ఉంటుంది. అవేమి దిగులు పడవు, టెన్షన్ పడవు, ఏ సమస్యలు సృష్టించుకోవు. ఆధ్యాత్మిక సమస్యలు, మతపరమైన కొట్లాట్లు ఏం చేయవు ఆ జంతువులు. వాటికి అవసరం కూడా లేదు. వాటికి మానసిక మనోవైద్య శాస్త్ర డాక్టర్లు కూడా అవసరం లేదు. అదేమిటి ఇదేమిటి అని ఇంకా గందరగోళం ఏం లేదు. అదేదో డెవలప్ కాలేదు కాబట్టి అనేది కాదు అక్కడ. వాటికి అవసరం లేదు కాబట్టి. వాటికి మానసికమైనటువంటి వ్యవహారాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో వాట్ ఈస్ రాంగ్ విత్ ది యానిమల్స్? ఎందుకు జంతువు అంటే జంతువుని ఎందుకు రాంగ్ అయింది? ఎందుకు దాన్ని నిందిస్తున్నాం? ఈ నిందా కార్యక్రమాలు ఏమిటయ్యా అంటే అహంకారం వలన, మనలో ఉన్న యుగో వలన, మానవుడిలో ఉన్న యుగో వలన వచ్చింది అదంతా గోల. మనిషి ఏమనుకుంటాడు? నేను అన్నిటికంటే గొప్ప, అందరికంటే సుపీరియరు, నేను ఎంతో ఉన్నత శిఖరంలో ఉన్నాను అని అంటాడు. మరి ఈ గోల ఈ యానిమల్కి ఉండదు, జంతువులకు ఉండదు, ఎక్కువ తక్కువ అనేది ఉండదు. డార్విన్ చెప్పాడులే, అది వేరే స్టోరీ. డార్విన్ ఏం చెప్పాడు? మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పాడు. అది మీరు అడగండి, ఆ కోతిని అడగండి ఈ మనిషి సంగతి. అడిగితే అవేం భయపడవు. అవి గట్టిగా మాట్లాడితే మేమన్నా హాయిగా గెంతుతున్నాము, ఇక్కడి నుంచి అక్కడికి మేమెందుకు మనుషులం అవుతాము అని అంటే, మమ్మల్ని దిగజార్చకండి అంటే, అవసరం లేదంటే. మందంతా గోలంతా ఏంటంటే ఇగోకి ఆహారం. నువ్వు యానిమల్గా అని ఫీల్ అవుతున్నావా? ఏం పర్వాలేదు, ఫీల్ అవ్వు, చూద్దాం ఏందో. దాంతో ఉండు, అలాగే ఆ స్థితిలోనే ఉండు. యానిమల్ స్టేట్ అనిపించిందా? అలానే ఉండు.
కానీ అలర్ట్గా ఉండు. ఇక్కడ వచ్చిన వ్యవహారం ఏంటంటే ఫుల్ అలర్ట్నెస్, ఫుల్ అలర్ట్గా ఉండాలి. ఓకే, నువ్వు జంతువులాగా ఉన్నావా, పూర్తిగా అన్కవర్ అవ్వు. దట్ ఈస్ యువర్ రియాలిటీ. నువ్వు మానవత్వం అనుకునేది అంత ఫాల్స్. మేక అంటే మేక ఉన్న పులి, మేకతోలు కప్పుకున్న పులిలాగా నేను మనిషిని అని అనుకోవద్దు. కానీ నిన్ను అవమానించారు, వెంటనే ఆ పులి బయటకు వచ్చేసి, అపరిచితులు బయటకు వచ్చేసాడు. యానిమల్ కమ్స్ అవుట్. ఇప్పుడు దాకా నేను మానవుని అన్నావుగా, ఎక్కడ పోయింది నీ మానవత్వం? ఎవరైనా నిన్ను అవమానిస్తే చాలు, నీలో జంతువు బయటకు వచ్చేస్తుంది. నువ్వు మనిషివి కాదు, నువ్వు జంతువువే. నీ లోపల ఏది ఉందో అది బయటకు వస్తుంది. నీ నీ ఈ శరీరం అనేటువంటి ఆ ముసుగులో లోపల ఏముంది? నీ లోపల నీ జంతువే ఉన్నావు. పైకి మేకవన్నె తోలు, అంటే మేకవన్నె పులి అని మేకతోలు కప్పుకున్న పులి లేక పైన మానవుడు శరీరాన్ని ధరించావు. నువ్వు లోపల జంతువే ఉన్నావు. యాక్సెప్ట్ చేయవయ్యా. ఇఫ్ యూ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, అప్పుడు అంతా మారిపోతుంది. తప్పు తప్పే, ఫాల్స్ ఫాల్సే. అవేర్ యువర్ రియల్ యానిమల్. నీలో ఉన్న ఆ జంతు ప్రవృత్తి ఏముందో దాన్ని అవేర్గా ఉండు. అవేర్, ఆ అవేర్ అది మంచిది. అవేర్ ఆఫ్ రియాలిటీ, నీ వాస్తవ స్థితిని నువ్వు తెలుసుకోవడం మంచిది. అలర్ట్గా ఉండు, ఎప్పుడు అలర్ట్గా ఉండు. అప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే ఆ జంతువు నుంచి దివ్యత్వం అనేది బయటకు వస్తుంది. రియాలిటీ వలన, రియల్ యానిమల్ అయితే అది సంభవిస్తుంది. రియాలిటీ ఇస్ ద పాయింట్, అది కీ పాయింట్. అంచేత నువ్వు అన్రియల్ మ్యాన్గా నువ్వు పైకి నేను మానవుని అని అంటావు, నీ లోపల ఏదో ఒక జంతువు ఉంది. ఓకే, రియాలిటీ ఇస్ ద పాయింట్, యాక్సెప్ట్ చేయి. అంచేత నేను ఏ జంతువుకి వ్యతిరేకం కాదు. నేను దేనికి వ్యతిరేకము అంటే అంతా పైకోటి లోపల ఒకటి ఉండే వ్యవహారాలకి, కపటత్వానికి వ్యతిరేకం. నువ్వు ఆ కపట మనిషివి కావద్దు నాయనా. ఉంటే నువ్వు జంతు ప్రవృత్తి ఉందా, ఆ రియల్ యానిమల్గానే ఉండు. ఆ రియాలిటీ అనేది నీకు అథెంటిక్గా ఉంటుంది. వాస్తవ స్థితిలో ఉంటావు. అప్పుడు నువ్వు ఇప్పుడు ఎలా ఉండాలి? ఓహో, నా ప్రవృత్తి జంతు ప్రవృత్తి బాగానే ఉంది. ఎలా ఉండాలైనా అలర్ట్గా ఉండాలి. అంతేగాని నిన్ను నిందించుకోమని కాదు, లేదా నేను ఇక్కడ నిందా ప్రవృత్తి నిందలేం లేవు ఇక్కడ. బీయింగ్ అలర్ట్. క్రమక్రమంగా ఏమవుతుంది? యానిమల్ కన్నా ఎక్కువ అవుతావు, దివ్యత్వం వైపుకి వెళ్తావు. అదే అక్కడ ఉన్న విశేషం. దేవుని నీలో నీవు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈశానాం సర్వభూతానాం, సమస్త ప్రాణికోటిలోనూ దేవుడు ఉన్నాడు. నీలో ఒక్కడే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావేమో. నీలో ఒక్కడే కాదు నాయనా, ఈశానాం సర్వభూతానాం, సకల ప్రాణికోటిల్లోనూ దేవుడున్నాడు. అన్ని జంతువుల్లోనూ ఉన్నాడు. కేవలం జంతువులు ఒకటేనేమిటి, అన్ని చెట్లలోనూ ఉన్నాడు, అన్ని రాళ్లల్లోనూ ఉన్నాడు. దేవుడు లేని ప్రదేశం లేదు. అన్నిటికీ మూలం దేవుడే. అన్నిటికీ మూలం దేవుడే.
అన్నిటికీ మూల కేంద్రం దేవుడే. నువ్వెందుకు పోగొట్టుకున్నావు? నువ్వు కాని దాన్ని ఇప్పుడు నువ్వు కాని దాన్ని నేను అనుకున్నావు, అది నువ్వు పోగొట్టుకుంటున్నావు అంతే. ముసుగేసుకుని అది నేను ఇది నేను అని పైకి నటిస్తున్నావు, అందుకోసం పోగొట్టుకున్నావు. అయితే నువ్వు తిరిగి పొందొచ్చండి. నీ వాస్తవికతలో నువ్వు ఉంటే పొందుతావు. నీ రియాలిటీలో నువ్వు ఉంటే యూ విల్ గెయిన్ అగెయిన్. యూ కెన్ గెయిన్ ఇట్ అగెయిన్ బై బీయింగ్ రియల్. ఇది కథ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. రేపటి ఎపిసోడ్లో నుంచి ఒక అల నుంచి ఆ కాస్మిక్ ఓషన్లోకి ఎలా వెళ్తాం, ఆ నీటిలో అలా, ఆ అగ్నిలో అగ్ని ఉంది, ఫైర్ ఉంది, ఫైర్లో మంట. అలాగే యూనివర్సల్ వేవ్స్ ఉన్నాయి మన లోపల. మనం ఎలాంటి వారం అంటే నీటిలో అలాంటి వారము, అగ్నిలో ఆ యొక్క బగబగమండే ఆ శిఖ లాంటి వారము, లేదా శిఖ అంటే మరి అర్థం కాదు, ఆ పైకి మంటలు వస్తున్నాయి కదా, ఆ మంటల లాంటి వారము. ఈ విశ్వం అనే వేవు మనం కూడా విశ్వంలో, ఆ విశ్వం అంతా, యూనివర్స్ అంతా మనం, విశ్వం అంతా అదే కదా, అది మనం ఒక అల విశ్వంలో. ఏ విధంగా నీటికి అల ఎలా సహజమో, అలాగే అగ్నికి మంటలు ఎలా సహజమో, మనం ఈ విశ్వానికి అలాంటి వారం. వీటి గురించి ఎవరైనా ఉంటుంది రండి. ఎప్పుడైతే ఇంకొకటి, వేర్ ఎవర్ యువర్ మైండ్ ఈజ్ వాండరింగ్, ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ, లోపల తిరుగుతుందా బయట తిరుగుతుందా, ఇది అట్ దిస్ వెరీ ప్లేస్, ఈ స్థితిని గమనించు. అలాగే మన 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 ఎలా ఉంటుంది, మనకి ఈ ఇంద్రియాలు వివిధ విధాలుగా పోతూ ఉంటాయి. అవేర్గా ఉండు. ఈ 3 సూత్రాల గురించి, అలాగే అరబిందో ఏం చెప్పారు, ఆయన జీవితం అంతా యోగాలో ఏం చెప్పారు, ఆ మెడిటేషన్ ఏం చెప్పారు అనే పాయింట్ మీద మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video and share this video to all. Bye bye.